శ్రీకాళహస్తి దుర్గమ్మకొండ కింది భాగంలో రాతి బండలపై సహజ సిద్ధంగా ఏర్పడిన ఏనుగు గుర్తులు గల శిలలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో కలిసి పరిశీలించి పురాతన చారిత్రాత్మకమైన ప్రాంతంలో కొండ రాతి బండలపై ఉన్న శిలలను కాపాడుకుంటూ రోడ్డు నిర్మాణం చేయాలని ఆదేశించారు. శివం టు శివం రోడ్డు 40 అడుగులతో నిర్మిస్తారని, నది వ్యూ పాయింట్లు, వాకింగ్ ట్రాక్తో పాటు ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాళహస్తిలో రామసేతు వంతెన నుంచి దుర్గమ్మకొండ మీదుగా బైపాస్ రోడ్డు వరకు నిర్మించనున్న శివం టు శివం రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో దుర్గమ్మకొండ దిగువన రాతి బండలపై ఏనుగు శిలల గుర్తులు వెలుగులోనికి వచ్చాయి. ఆదికాలం నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో హస్తితీర్థం ఉన్నట్లు, ఆ తీర్థానికి గుర్తుగా కొండ బండపై ఏనుగు గుర్తులు సహజ సిద్ధంగా ఏర్పడడం, దీనికి పురాణ చారిత్రక ప్రాధాన్యత ఉండడంతో ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకువెళ్లారు. బండపై ఉన్న సహజ శిలా గుర్తులను చెరిపివేయకుండా రోడ్డు నిర్మాణం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లి కొండపై ఉన్న శిలా గుర్తులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి దేవస్థానం ఈవో బాపిరెడ్డి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో చర్చించారు. రోడ్డు నిర్మాణంలో కొండ బండపై ఉన్న ఏనుగు శిలలకు ఎలాంటి నష్టము వాటిల్లకుండా నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. దుర్గమ్మకొండ కింద భాగంలో వాకింగ్ ట్రాక్ వచ్చే విధంగా చేయాలని, అలాగే రామసేతు వంతెన నుంచి 100 మీటర్ల ఒక నది వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని, అందమైన పార్కు కూడా ఉండాలని సూచించారు. అలాగే హైదరాబాద్ ట్యాంక్ బండ్ల నిర్మాణం ఉండాలని సూచించారు. పురాణం, చరిత్రకు ప్రాధాన్యమున్న అంశాలను పరిగణనలోనికి తీసుకుని పనులు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్, దేవాదాయ శాఖ, ఆర్ఎండ్బి అధికారులతో సమావేశం నిర్వహించి రోడ్డు నిర్మాణ పనులపై చర్చించి రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. పురాణ ప్రాధాన్యత ఉన్న హస్తితీర్థం శిలలు కాపాడుతామన్నారు. శివం టు శివం రోడ్డు పైన మొత్తం బండంతో నడచడం జరిగింది. యువ గారు, మేము ఉన్న సిబ్బంది అందరం కూడా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారందరూ కూడా, శ్రీనివాస్ గారు, బుజ్జినాయుడు గారు అందరూ కూడా తిరగడం జరిగింది. దీంట్లో బ్యూటీ ఏంటంటే దారిలో ఒక ఎలిఫెంట్ లాగా ఉంది, ఒక ఏనుగు పడుకున్నట్టుంది. పైన మరి సాలిపురుగు పాము హస్తి దానిపైన పాము పుట్టలాగా ఉంది చేసి దాన్ని పోకుండా బ్రహ్మాండంగా చేస్తాం. అట్లనే ఈరోజు కూడా దగ్గర 40 ఫీట్ రోడ్డు రాబోతుంది. ప్లస్ దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. దాన్ని పెట్టుకొని ఈ ట్యాంక్, హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా వెళ్ళి కూర్చునేటట్టు అట్లాంటివి ప్రతి ఒక 100 ఫీట్కి ఒక ఎక్స్టెన్షన్ తీసుకొని అక్కడ చూసి చేస్తున్నాం. అట్లనే అక్కడక్కడ వీలైతే దాంట్లోనే బండ్ మీద కూడా కొన్ని షాప్స్ దగ్గర ఒక 7 ఎన్ని అయితే యూటర్న్స్ వస్తాయో అక్కడ అన్ని షాప్స్ పెడుతున్నాం. ½ కిలోమీటర్కి ఒకసారి యూటర్న్ పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాపర్గా ఈ పక్కన అన్న క్యాంటీన్ పక్కన నుంచి కూడా ఈ బ్రిడ్జ్ వరకు కూడా మొత్తం కూడా రివిట్మెంట్ ప్రాపర్గా చేసి రాక్ అవన్నీ చేసుకొని అటు ఇటు పెట్టుకొని అవన్నీ కూడా ఈ హైట్ దింపుకొని బ్రహ్మాండంగా చేస్తాం. అట్లనే ఈ వాకింగ్ వాళ్ళకు కూడా ఈ పక్కన ట్రాక్ లాగా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అది కూడా చేస్తామని చెప్పారు. దీన్ని తీసుకెళ్ళి మరి బ్రిడ్జ్ కలుపుతారు. సో బ్రిడ్జ్ మీద నుంచి వచ్చినది కావాలంటే నడుచుకుంటా ఈ శివం టు శివం దగ్గర హైవేకి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక మంచి ఆలోచన. ఆ వచ్చే త్వరలో కూడా ఈ ఎస్టీపీ వాళ్ళు కూడా మరి పైప్ లైన్ పోతుంది. సో ఎస్టీపీ వాళ్ళని, ఇటు ఇరిగేషన్ వాళ్ళని, ఇటు ఎండోమెంట్స్ ప్లస్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద రోడ్ బండ్ వర్క్ వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టుకొని అతి త్వరలో ఒక 2-3 రోజుల్లో వాళ్ళందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేపిస్తాం. దాని తర్వాత ఈవో గారు ఆధ్వర్యంలో టెంపుల్లో కూడా ఒక మీటింగ్ వీళ్ళందరూ పెట్టించుకొని ఏ రకంగా చేయాలి అనేది ప్రాపర్ ప్లాన్ చేస్తాం. అట్లనే ఇక్కడ కూడా 2-3 ఇల్లులు ఉన్నాయి, అది కూడా ఎట్లా యాక్టివేషన్ చేయాలి, ఎందుకంటే రోడ్ వైడనింగ్ పోతుంది కాబట్టి అవన్నీ ఎట్లా చేయాలని కూడా ఒకసారి ఆర్డీ గారితో ప్లాన్ చేసుకొని దెన్ ఫర్దర్గా చేస్తాం. వచ్చే కొన్ని ఇప్పుడు క్లీన్ చేయడం జరిగింది. వచ్చే కొన్ని రోజుల్లో మరి కొబ్బరిగా కొట్టి మరి మంత్రివర్యులు, రెస్పెక్టెడ్ మినిస్టర్స్ రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు రమ్మని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళందరూ చేసి అందరూ రమ్మంటాం. వాళ్ళందరూ ఆచరణలో మరి కొబ్బరిగా కొట్టే కార్యక్రమం కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తాం తెలియజేస్తాం.